హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. 1000 లైక్స్ టార్గెట్ ఖచ్చితంగా కొట్టండి. ఇంకా ఈరోజు సాటర్డే అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పేసా. సాటర్డే సండే అప్డేట్స్ ఈ వీడియోలో ఆల్రెడీ కొన్ని చెప్పా కదా, వీడియోస్ ప్లే చేస్తారని. ప్రోమో కూడా వచ్చింది, వీడియో ప్లే చేస్తారని చెప్పా. ఆ వీడియో ప్లే అయింది. ఇంకా ఉన్నాయి. సంచాలక్గా మనీష్ దగ్గర వీడియో ప్లే అవుతుంది. చాక్లెట్స్ దొంగతనం చేసిన వీడియో ప్లే అవుతుంది. అలాగే కిచెన్ దగ్గర తనుజ భరణి ఆ వీడియో ప్లే అవుతుంది. ఈరోజంతా వీడియో ప్లే చేసుడు, బ్యాండ్ బజాయిచ్చుడు. మాస్క్ మ్యాన్కి ఇదే కాదు, గోరోజనం చాలా ఎక్కువ ఉంది. నాకు సార్నే క్వశ్చన్ చేస్తున్నాడు. నాకు సార్ ముందర కంటెస్టెంట్ ముందర ఎలా మాట్లాడుతున్నాడో అలానే మాట్లాడుతున్నాడు. ఇంకా తగ్గియాలి చాలా. ఈరోజంతా ఎపిసోడ్లో ఫుల్ బ్యాండ్ బజాయిచ్చింది ఒకటి మాస్క్ మ్యాన్కే. చాలా అంటే చాలా. మాస్క్ మ్యాన్కి కొంచెం పొగరు ఎక్కువ. అది నాకు సార్ దించాలని చూస్తున్నారు. అందుకే ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఇంకా ఏమేమి జరిగాయంటే, ఫస్ట్ వచ్చేసి నాకు సార్ 2 టీమ్స్గా డివైడ్ చేశాడు. సరే ఫస్ట్ నుంచి చెప్పుకొని వస్తా. ఫస్ట్ వచ్చేసి చాలా వీడియోస్ ప్లే అయ్యాయి కదా. ఇంకా ఎలిమినేషన్ రౌండ్ ఉంది కదా, డీమన్ పవన్ అలాగే స్ట్రస్టీన్ పెట్టారు. పాపం డీమన్ పవన్ ఎంత భయపడిపోయి ఉంటాడో. నేనే ఎలిమినేట్ అవుతాను, వాళ్ళైతే సెలబ్రిటీ, నేనైతే కాదు కదా, ఓట్లు పడిండు అని ఎలాగైతే సేవ్ అయ్యాడు. నెక్స్ట్ వీక్ అయితే గట్టిగా ఆడడానికైతే ట్రై చేస్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాటర్డే ఎపిసోడ్లో 2 టీమ్స్గా డివైడ్ చేశారు నాగార్జున సార్. ఎందుకంటే ఓనర్స్ టెనెట్స్ అయిపోయింది కదా, ఇంకా ఓనర్స్ని ఈ టెనెట్స్ అంటే ఓనర్స్ని వదిలేశారు. టెనెట్స్ టీం నుంచినే ఓనర్ చేయాలనుకుంటున్నారు. అందుకే 2 టీమ్స్గా డివైడ్ చేశారు. సంజన గారు క్యాప్టెన్ కాబట్టి ఆవిడని వదిలేశారు. ఇప్పుడు ఇమాన్యువల్ అలాగే బర్నీని టీమ్ హెడ్స్గా చేశారు, అంటే క్యాప్టెన్గా చేశారు. వీళ్ళకి 4 మెంబర్స్ని ఇచ్చారు. ఇప్పుడు ఇమాన్యువల్ టీంలో ఇమాన్యువల్, సుమన్ శెట్టి, సృష్టి, రీతు వీళ్ళు ఉన్నారు. బర్నీ గారి టీంలో వచ్చేసి రాము, తనుజ, ఫ్లోరా, బర్నీ గారు వీళ్ళు ఉన్నారు. ఈ 2 టీమ్స్కి అయితే గేమ్ పెట్టారు. ఇదైతే మనకి సండే ఎపిసోడ్లో చూపిస్తారు. వీళ్ళల్లో వచ్చేసి గెలిచిన టీం వచ్చేసి బర్నీ గారి టీం. అంటే ఇప్పుడు బర్నీ గారి టీంలో ఒకరు ఓనర్ అవ్వచ్చు. నాకు తెలిసి బర్నీ గారే ఓనర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే కిచెన్ దగ్గర వీడియో ప్లే చేశారని చెప్పా కదా, అప్పుడు వచ్చేసి తనుజ ఇక నుంచి నేను కుక్ చేయను సార్ అని చెప్పింది. నాకు సార్ అలా కాదమ్మా, ఇలా అమ్మ, అలా అమ్మ, అలా అమ్మ అని కన్విన్స్ చేశారు. ఇంక సరే అని ఒప్పుకుంది. ఇంకా శ్రీజాకి మనమే చెప్తున్నాం, వాయిస్ చాలా ఇరిటేటింగ్గా ఉందని. అదే చెప్పాడంట, అమ్మ నువ్వు గేమ్స్ చాలా బాగా ఆడుతున్నావు, కానీ గట్టిగా అరుస్తున్నావు అమ్మ, టీవీ ముందర చాలా ఇబ్బందిగా ఉంది, అరవమాకమ్మ అలా అని చెప్పాడు. ఇవే సాటర్డే అండ్ సండే జరిగిన అప్డేట్స్. వీడియోకి లైక్ కొట్టి అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి.